యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ. మతం మార్చడానికి వీళ్ళు చేసే లుచ్చ వక్రీకరణను మేము ముందుకు తీసుకురావాలి. వీళ్ళు చెప్పే ఏ పచ్చి అబద్ధాలని, అందులో ఏమాత్రం నిజం లేదని మన హిందువులు ముందు తెలుసుకుంటే అల్పబుద్ధి కలిగినటువంటి హిందువులు మతం మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ మీ వరకు తీసుకొస్తున్నాను. కాబట్టి నా కంటెంట్ నచ్చితే ముందు లైక్ చేస్తేనే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది. తద్వారా నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఎక్స్కిందు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఎదవగాడు ఏ విధంగా ప్రతి గ్రంథంలోనూ వక్రీకరణ చూపిస్తున్నాడో చూపించటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వీడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. తద్వారా నేను వేరే గ్రంథంలో నుంచి మీకు స్పష్టమైనటువంటి రెఫరెన్స్ ను చూపించి మీకు వీడు చూపించినటువంటి వక్రీకరణ తప్పు అని నిరూపిస్తాను. సరే, వీడేం చెప్తున్నాడో చూడండి. హిందూ మతం తల్లి లాంటిది అంటారు. తల్లి అనే ఆమె ఒక ఆడామే కదా, ఒక స్త్రీమూర్తియే కదా, స్త్రీలే కదా వాళ్ళు. అయితే స్త్రీలను హీన జన్మలెత్తారు అనేసి వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాసుకొని ఉన్నారు, సనాతన హైందవ గ్రంథాల్లో రాసుకున్నారు. అది మనం చూద్దాము. ముందుగా ఆయన ఏమైతే మాట్లాడిండో ఆ వీడియోని ఒకసారి చూద్దాము. హిందువుగా భావించబడాలి, హిందువుగా నేను క్రిస్టియన్ అని అనగలుగుతున్నాడు. వాళ్ళ ఎజెండా వాళ్ళు అత్యద్భుతంగా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. ప్రతి వాడిని కన్వర్ట్ చేయడం ఇది ఒక దరిద్రమైన జాడ్యంలో ఉంది ఆ మతం. అమ్మని మార్చడం ఏంటో యూజ్లెస్ ఫెలోస్. తల్లిని మార్చే ప్రయత్నం ఏంటది? మనకు మతం అంటే ఏమనుకున్నాం? ఇన్విజిబుల్ మదర్, కంటికి కనిపించని తల్లి కాదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో మీకోసం చేయట్లేదు. ఓకే, ఈ రోజు మన యొక్క గ్రంథాన్ని కానీ చూస్తే మనుస్మృతి భాగవతుల సుబ్రహ్మణ్యం రచించినటువంటి గ్రంథం ఇది. ప్రెసెంట్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. మీరు ఎవరైనా కాల్స్ ఉంటే తీసుకొని చదవచ్చు. దీన్ని చదివేటప్పుడు అనేకమైన సత్యాలు మీకు తెలుస్తాయి. ఇందులో నుంచి ఒక విషయాన్ని మనము చూద్దాము. చూడండి, చూసేటప్పుడు మనుస్మృతి యుద్ధాలు ధర్మాలు పేజీ నెంబర్ 277లో ఇక్కడ ఏం రాయబడి ఉందంటే చూడండి, శ్లోకము దాని యొక్క తాత్పర్యము. అనేక మంది మతోన్మాద సహోదరులు మాకు శ్లోకం పెట్టలేదు, ఇది మా గ్రంథం కాదు అని మాట్లాడుతూ ఉంటారు. మీరు చూసుకోవచ్చు. జడులు, మూగవారు, గుడ్డివారు, చౌటివారు మొదలగు వారిని, ముదుసలులు, స్త్రీలు, మ్లేచ్చులు, రోగులు, అంగహీనులు మొదలగు వారిని, చిలుకలు, గోరువంకలు మొదలగు పలుకులు తెలిసిన పక్షులను మంత్రాలోచన సమయంలో పారద్రోలాలా. అంటే బ్రాహ్మణులు మంత్రాలు చదివేటప్పుడు వీళ్ళందరినీ దూరం త్రోలేయాలంట, అంటే దగ్గర ఉంచుకోకూడదు. ఎందుకంటే వీళ్ళుగా నేర్చుకుంటే కొద్దిగా ఇది ఏంది అది ఏందని బ్రాహ్మణులను ప్రశ్నిస్తారు. కాబట్టి వాళ్ళను పారద్రోలాలనేసి ఈ యొక్క విషయాన్ని రాసుకొని ఉన్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో కానీ గమనిస్తే స్త్రీలు, చూడండి, స్త్రీలు, రోగులు వీళ్ళందరూ మనుషులే కదా, మనుషులను ఏం చేయాలంటే దగ్గరికి కానీ చేర్పకూడదంట. ఇది ఎంత ఘోరమైన విషయం అంటే చదువుకోకూడదని రాసినట్టు లేదంటారా? చూసే వీక్షకులు ఈ యొక్క పాయింట్ మీద మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అప్పుడు మాకు ఇంకా బాగా వీడియో చేయడానికి ఒక ఊపు వస్తుంది. చూడండి, తర్వాత ఒక శ్లోకము దాని యొక్క తాత్పర్యం కానీ చూస్తే వీరంతా పూర్వజన్మ కర్మ వశాన హీన జన్మలెత్తి అధార్మికులై అవమానాలు పడుతున్నందున రహస్యాలోచనలు వెల్లడిస్తారు. చిలుకలు, స్త్రీలు కూడా విన్న మాటలు విన్నట్టుగా అనకూడని చోట అనేస్తే ప్రమాదం కనుకునే మంత్రాంగం జరిపే సమయంలో వీటిని దరి చేరనివ్వరాదు. చూడండి, వీళ్ళంతా ఎవరంటే చూడండి, హీన జన్మ. ఇప్పటి వరకు ఈ లుచ్చగాడి మాట్లాడే మాటలు మీరు విన్నారు కదా. గ్రంథాన్ని ఎంత వరకు వక్రీకరించాడు, ఇటువంటి వక్రీకరణ ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి నేను అదే మనుస్మృతిలో వాడు చూపించినటువంటి రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. అయినా ఒకటి, వాడు చదివినటువంటి ఆ రిఫరెన్స్ లో పైన హెడ్డింగ్ లోనే ఉంది, ఎరా ఎదవగా పైన హెడ్డింగ్ లోనే ఏముందరా, యుద్ధ ధర్మాలు అని ఉంది. యుద్ధ ధర్మాలు అనే సబ్జెక్టు అక్కడ జరుగుతున్నప్పుడు ఆ విషయం నీకు తెలియదా? అంటే నీ పీత బుర్రకే వక్రీకరణే ముందు మెయిన్ కాన్సెప్ట్ గా పెట్టుకొని పైన ఉన్నటువంటి ధర్మం ఏంటో కూడా నీకు తెలియకోకుండా ఇక్కడ ఇటువంటి లుచ్చా మాటలు మాట్లాడుతున్నావా? సరే, అయితే ఇప్పుడు నేను చూపిస్తాను, చూడది. ఆ శాస్త్రి గారిని నువ్వు చెప్పమంటాం కాదు, ఇక్కడ మేము ఆల్రెడీ ఆయన వరకు అవసరంలా, నీ పీత బుర్ర ఆయన దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇటువంటి వీడియోస్ అందరికీ చేరాలి, ఎందుకంటే మన ధర్మం పట్ల ఇట్లాంటి లుచ్చా ఎదవలు ఎన్నో వక్రీకరణ చేస్తున్నారు. కాబట్టి మీరు దయించి ఇటువంటి వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇదిగో ఇక్కడ చూడండి, మీకు రిఫరెన్స్ పెట్టాను, నేను చదువుతాను చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ మనుస్మృతిలో 394, 395 శ్లోకాలు కనుక మనం చూస్తే
అంగవిహీనులకు ఎటువంటి గౌరవాన్ని చూపించింది, అది రాజు యొక్క ధర్మాన్ని చూపించిందో చదువుతాను, ఒకసారి చూడు. గుడ్డివాడు, జడుడు, కుంటివాడు, 70 ఏండ్ల నిండినవాడు, క్షోత్రియులకు దానాధికములనిచ్చి ఉపకారము చేయువాడు, వీరి దగ్గర నుంచి రాజు పన్నును తీసుకొనరాదు. క్షోత్రియుని, రోగిని, బాధపడుతున్న వారిని, బాలుని, వృద్ధుని, దరిద్రుని, గొప్ప కులంలో పుట్టిన వారి, పూజ్యుడగు వారిని రాజు ఎల్లప్పుడూ గౌరవింపవలెను. అది ఇక్కడ ఉన్నది మొత్తం వికలాంగులు అందరినీ కూడా, అంగవిహీనులను అందరినీ కూడా గౌరవించమని చెప్పని మనస్ఫూర్తి చెప్పింది. అట్లాగే వీడియో నేను రిఫరెన్స్ ఏది చూపించాడో దాన్ని నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు చూపిస్తున్నటువంటి రిఫరెన్స్ ఇది కేవలం రాజు యొక్క ధర్మాన్ని కాపాడుకోవటానికి, రాజరికాన్ని సీక్రెట్ గా ఏ విధంగా కాపాడుకోవాలో చెప్పినటువంటి సందర్భం ఇది. అంతేగాని మంత్రాల గురించి చెప్పినటువంటి ఆ లుచ్చగాడు చెప్పినటువంటి మంత్రాలకు సంబంధించిన విషయం అయితే కాదు. ఇది ధర్మము, రాజు యొక్క ధర్మం ఏ రకంగా పాటించాలో చెప్పినటువంటి విషయం ఇది. ఇది మీకు చూపిస్తున్నటువంటి రిఫరెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి, నేను చదువుతాను. 146, 145 నుంచి 160 శ్లోకాన్ని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి తాత్పర్యాన్ని మీకు చదివి వినిపిస్తాను, చూడండి. రాజు ఉదయాన్నే లేచి స్నానాధికములు పూర్తి చేసుకొని శుచి అయి జాగరూకతతో నిత్య హోమములు పూర్తి చేసి బ్రాహ్మణులను గౌరవించి సభకు వెళ్ళవలెను. సభకు తన దర్శనార్థం వచ్చిన ప్రజలందరినీ సత్కరించి వారిని పంపి తన మంత్రులతో చేయదగిన కార్యముల గురించి చింతించవలెను. పర్వత శిఖరాలకి కాని, మేడపై నుండి గాని, రహస్య స్థలములో ఉండి కాని, అరణ్యమున ఉండి కాని, రహస్య భేదానం చేసే వారి కంట పడక పనులు చేయు ఉపాయము, ద్రవ్య సంపాదన, దేశ కాలమాన అనుసరించి చేయవలసిన పనులు, తన కష్టాలను తొలగించుకునే పద్ధతి, కార్యానుకూలత అను వాటిని గురించి మంత్రులతో ఆలోచన చేయాలి. ఏ రాజు చేయు మంతనాలను ఇతరులు ఎవ్వరూ ఆ రాజు దగ్గర ధన సంపాదన లేకున్నా భూమండలమునంతా అతను ఏలుతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజు కర్తవ్యాన్ని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. జడులు, మూగవారు, గుడ్డివారు, చెవిటివారు, పశుపక్షాది జంతువులు, వయసులో మరీ పెద్దవారు, స్త్రీలు, మూర్ఛులు, రోగులు, అంగహీనులు, వీరెవరూ లేని సమయంలో మంత్రాలోచన చేయాలి. చిలుకలు మొదలగు పక్షులు, అవమానింపబడ్డ స్త్రీలు ప్రధానంగా రహస్యాన్ని బయట పెడతారు. కాబట్టి వీరి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్నారు కదా, ఈ రిఫరెన్స్ చూశారు కదా. ఇక్కడ ఏంటంటే రాజు తన మంత్రులతో రాజ్యం యొక్క ధర్మాన్ని, రాజ్య పాలన గురించి సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు వీరెవరూ ఇక్కడ లేకోకుండా ఉండి ఆ రాజు అటువంటి సంభాషణలు జాగ్రత్తగా తీసుకునే సీక్రెట్ గా తన రాజ్య పరిపాలన చేస్తే మంచిది, రాజు పరిపాలన మంచిగా ఉంటుంది అని చెప్పినటువంటి ఉద్దేశమే తప్ప ఇక్కడ మంత్రాలు చదువుతున్నప్పుడు వీరెవరో ఉండకూడదు. ఇక్కడ చెప్పిన సందర్భం కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వీరు ఎందుకైతే ఉండకూడదు అని చెప్తున్నారో, రాజధర్మం ఏంటో, వీళ్ళు ఎందుకు ఉండకూడదు ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. అది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఈ అంగవిహీనులు అనే వాళ్ళు రాజ సంభాషణ, రాజు యొక్క పరిపాలన వింటే వీళ్ళు ఏంటంటే తాత్కాలికంగా వీళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదడిగినా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసే మనస్తత్వం కలిగి ఉంటారు. అట్లాగే స్త్రీలు, 4 స్త్రీలు కలిసి ఇటువంటి రాజ్య సంభాషణ కనుక గబక్కన బయటపడితే కొన్ని రాజ్యంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో ఇటువంటి రాజధర్మం కోసం వీళ్ళని చెప్పిన సందర్భం ఇది. అంతేగాని మంత్రాలు తెలుసుకుంటే అందులో ఉన్నటువంటి బయటపడిపోతాయి అనే ఉద్దేశంతో మాత్రం అయితే చెప్పింది కాదు. ఇది కేవలం ఏంటంటే ఈ లుచ్చాగాడు మాట్లాడేటువంటి మాటలు మాత్రమే. ఈ ధర్మంలో ఎటువంటి కించపరిచేటటువంటి భావాలు కానీ ఏమీ లేవు. ఇదేంటంటే మతం మార్చుకోవటానికి, హిందూ ధర్మంలో ఇటువంటివి ఉన్నాయని చెప్తేనే తద్వారా మతం మార్చడం ఈజీగా జరుగుద్ది అనే ఉద్దేశంతో ఇటువంటి లుచ్చాగాళ్ళు మన హిందూ ధర్మం పట్ల, మన దేవీ దేవతల పట్ల విపరీతమైన వక్రీకరణ చేస్తూ మన ధర్మంపై చాలా దోషణలు చేస్తూ ఇటువంటి మతాల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోస్ మీ వరకు తీసుకురావాలని, ఇది చూసిన తర్వాత మన హిందువులు గమనించి ఇటువంటి చాప కింద నీరులా సాగుతున్నటువంటి మతాల్ని
బెండగట్టాలని కోరుకుంటూ అల్పబుద్ధి కలిగి ఏదో మనకి కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చినాయి అని చెప్పని మన హిందువులోని చాలా మంది మతం మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వీడియోస్ వాళ్ళ వరకు చేరాలంటే మీరు లైక్ చేసి, సరే వీడు ఏ మతం అయితే మార్చాలనుకుంటున్నాడో ఆ మత గ్రంథమైనటువంటి బైబిల్లోనే ఒక బొక్కోడు చూపిస్తాను చూడండి. వికలాంగులు వాళ్ళు దేవుడు అనుకున్నటువంటి అతనే ఏ విధంగా వికలాంగుల పట్ల ద్వేషించాడో మీకు చూపిస్తా, రెఫరెన్స్ తో సహా చూపిస్తాను చూడండి. వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 4వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, యెహోవా చెప్తారు, కుంటివారినే గాని గుడ్డివారినే గాని మోగువారినే గాని పుట్టించింది నేనే అని చెప్తాడు. మరి ఎందుకు పుట్టించాడో ఆయనకే తెలియదు. సరే పుట్టించాడు కదా, వాళ్ళు ఏ విధంగా గౌరవించాడో కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. లేవియా కాండం 21వ అధ్యాయం 18వ వచనం, యాలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కువాడే గాని విపరీతమైన అవయవములు కలవాడే గాని. 9ది, కాలైనను చేయైనను విరిగిన వాడే గాని. 20వ వచనము, గూనివాడే గాని గుజ్జివాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్జిగలవాడే గాని చిరుగుడు గలవాడే గాని వృష్ణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ పురుషుడైనను యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కలంకము కలవాడు, అట్టివాడు తన దేవుని ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. చూసారుగా, ఈ పరిశుద్ధ బైబిల్లో ఆయన మందిరానికి ఇటువంటి వికలాంగులు సమీపించకూడదు, వీళ్ళు అపరిశుద్ధులు అని చెప్పినటువంటి యెహోవా ఏ రకంగా ఈ వికలాంగుల్ని కించపరిచాడో మీకు అర్థమైంది కదా. ఇది ఈ లుచ్చాగాడు మాట్లాడే మాటలకు వాడి బైబిల్లో ఉన్నటువంటి వాటిని చూపించకుండా మతం మార్చి దశంభాగాల వ్యాపారం కోసం అల్పబుద్ధి కలిగినటువంటి విశ్వాసుల్ని వ్యామార్చి మతం మార్చి దశంభాగాల వ్యాపారం చేసి కారులో తిరిగి ఇదే తప్ప ఇందులో ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి వీడియోస్ అందరికీ చేరితేనే ఇందులో సత్యమేంటో అసత్యమేంటో తెలుస్తుంది. కాబట్టి మీరు అందరికీ చేరే విధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.